అండ్ ఒక విచిత్రమైన విషయాలు ఎన్నెన్నో ప్రపంచంలో దేశంలో జరుగుతూ ఉంటాయి విచిత్రమైన విషయాలు. కానీ ఏంటంటే విచిత్రాల్లో విచిత్రం ఏంటంటే దొంగతనం, సాక్షాత్తుగా దొంగతనాలు ఇవన్నీ కూడాను, పైగా కేసులు, ఇట్లాంటి పెద్ద పెద్ద కేసులు చివరికి వెళ్ళేది న్యాయస్థానాలకు వెళ్తాయి. న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తులు చెప్పాలి. కానీ ఆ న్యాయమూర్తిదే దగ్గరే న్యాయమూర్తి విషయంలోనే దొంగతనం జరిగింది. 2 ఫోన్లు దొంగతనం జరిగాయి. ఇంతకీ విషయానికి వివరాల్లోకి వెళ్ళిపోతే, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునీత అగర్వాల్ ఆవిడ అక్కడ ఉన్నారనమాట. ఆవిడ గుజరాత్లో. అయితే ఆవిడ పక్కన డెహ్రాడూన్లో పెళ్ళికి వెళ్ళాల్సి ఒక కారు ప్రయాణం చేసిందనమాట. ఆ కారు ప్రయాణం చేస్తుండగా మరి మధ్యలో అంటే మనం ఏదో టీలు తాగటానికో, లేకపోతే మధ్యలో స్నాక్స్ తినటానికో, లేకపోతే మధ్యలో రెస్టారెంట్లోనూ అట్లా బహుశా ఏమన్నా మేడం గారు ఏమన్నా ఆగారేమో, మరి మనకు తెలీదు. మరి మేడం గారితో మరి చాలా సిబ్బంది కూడా ఉంటారు, పిఏలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఉన్నారో లేదో, లేకపోతే ఆవిడ ప్రైవేట్గా ఆవిడకి ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్కి వెళ్ళిందో, పెళ్లి ఫంక్షన్కి మరి మనకు తెలియదు. కానీ ఇది ఏంటంటే బార్ అండ్ బెంచ్ న్యూస్, గుజరాత్ బార్ అండ్ బెంచ్ వాళ్ళు మాత్రం విడుదల చేశారు ఈ న్యూస్. అయితే రెండు ఐఫోన్లు పోయినాయి ఇట్లాగూ మేడం గారివి అని చెప్పి అక్కడ రాజ్పూర్ అనే ఒక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారన్నమాట. ఇంతకీ ఆ 2 ఫోన్లు ఏంటి అంటే, ఒకటేమో చీఫ్ జస్టిస్ ఆఫ్ గుజరాత్ హైకోర్టు అనే పేరుతో రిజిస్టర్ అవ్వబడిందనమాట ఐఫోన్ ఒకటి. ఇంకోటి రెండో ఫోన్ ఏంటంటే, గుజరాత్ హైకోర్టులో ఉన్న ఆయన రిజిస్ట్రార్ అనమాట. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేరు ఆయన పేరుతో కొనబడినాయి అనమాట. కానీ ఏంటంటే మేడం గారి దగ్గరే ఉన్నాయి 2. జనరల్గా ఏంటంటే బహుశా ఇది పెద్ద విషయం ఏం కాదు. అందరికి మన ఫోన్లు కూడా మన పేర్లతో కొనము, మనం అట్లాగ ఏదో రిజిస్ట్రార్ పేరుతో ఉన్నాయన్నమాట. ఈ 2 ఫోన్లు పోయిన ఫోన్ల కోసమని దర్యాప్తు జరుగుతున్నది. ముమ్మరంగా దర్యాప్తు సాగించారు ఈ రాజ్పూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు. అయితే నేను చెప్పేది ఏంటంటే, నిజంగాను ఒకవేళ మామూలు వాళ్ళ ఫోన్ పోతే అంత పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు, అంత తొందరగా కూడాను పోలీసులు కూడా స్పందించరు, అంత పొద్దున్న అంత చకచక గబగబా బూట్లు కూడా లేకుండా పరుగులు తీయరు. కానీ ఏంటంటే అక్కడ మాత్రము మరి మేడం గారు మరి సాక్షాత్తు ఆవిడ న్యాయమూర్తి కాబట్టి ఆ రాజ్పూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు మాత్రము అసలు మొత్తం ఊపిరి పీల్చుకోకుండా చాలా రకరకాల పరుగులు తీసుకుంటూ ఆవిడ మేడం గారి ఫోన్ గురించి దర్యాప్తు చేస్తున్నారట. ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్ అన్నీ కూడా చూస్తున్నారట, పరీక్షిస్తున్నారట. కానీ ఏంటంటే నన్ను అడిగితే కనుక నిజంగా ఇలాంటి కష్టము పగవాళ్ళకు కూడా వద్దంటాం. ఎందుకంటే సాక్షాత్తు న్యాయమూర్తి, మరి దొంగలు ఏమన్నా ఆవిడ న్యాయమూర్తి అని తెలియక దొంగతనం చేస్తారు, కానీ న్యాయమూర్తి అని తెలిసి దొంగతనం చేయగలరు. అంతదాకా ఎందుకంటే ఒక్కొక్కసారి పోలీసుల దగ్గర కూడా పోలీసులు వాళ్ళ వస్తువులు కూడా పోతూ ఉంటాయి. దొంగతనం వాళ్ళు మామూలుగా వాళ్ళు మఫ్టీలో ఉన్నప్పుడు, వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళ ఫోన్లు, వాళ్ళకు సంబంధించిన వస్తువులు కూడా పోతూ ఉంటాయి. కానీ ఏంటంటే ఇండియా అనేది ఏంటంటే ఒక దొంగలకి ఒక రకమైన ఒక నివాసమైన ఒక స్థలం కాబట్టి, ఒక ప్లేసు కాబట్టి ఇక్కడ ఏదైనా జరుగుతుంది. మామూలుగా మనకి మన కళ్ళు ఇవన్నీ కూడా మన శరీరంతో ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఇవేవో ముక్కులు చేతులు మామూలు కళ్ళజోళ్ళలాగాను ఈ కళ్ళు ముక్కులు ఇవన్నీ కూడాను ఒక పక్కన కబోర్డ్లో పెట్టుకునేలాగా ఉంటే కనుక ఇవి నెక్స్ట్ డే మనకి కనిపించవండి. అవి కూడా దొంగతనాలు చేసుకుపోతారన్నమాట. కాబట్టి ఏంటంటే ఏదో ఈ మన నెత్తి, ఈ తలకు ఉన్న ఈ జుట్టు కావచ్చు, లేకపోతే ఈ చేతులు కావచ్చు, ఈ వేళ్ళు కావచ్చు, అంత ఇంటాక్ట్గా మన శరీరంలో ఉన్నాయి కాబట్టి, శరీరానికి అతకబడినాయి కాబట్టి ఇవన్నీ. లేకపోతే ఈ దొంగల రాజ్యంలో ఎవరికైనా విపత్తే, ఎవరికైనా ముప్పే అంటా నేను. కాబట్టి ఏంటంటే పాపం మేడం గారికి బహుశా నా ఉద్దేశం ఏంటంటే ఆవిడ ఫోన్లు 2 దొరుకుతాయండి. ఐఫోన్లు అంటే చక్కగా చాలా మంచి సెక్యూరిటీలో ఉంటాయన్నమాట, సెక్యూరిటీ ఉంటుంది వాటికి. కాబట్టి ఏంటంటే
అవి బాగా ఖరీదని తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఆవిడ ఫోన్లు మాత్రం ఇట్లా పోయిన ఫోన్లు మాత్రం తొందరలోనే దొరకాలని కోరుకుందాము. ఇలా పోకూడదు. ఇట్లా దొంగలు కూడాను ఒక విచక్షణ లేకుండా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర దొంగతనాలు చేయొద్దు అని మాత్రం చెప్తాం. ఎందుకంటే దొరికితే మాత్రం వాళ్ళకి బడిత పూజ బాగా బడిత పూజ, వీర బడిత పూజ జరగబోతున్నదని మాత్రం చెప్పగలుగుతాను అనమాట. సో అదండి సంగతి. కాబట్టి ఏంటంటే మేడం గారికి జరిగిన ఈ బాధ, మేడం గారికి వచ్చిన ఈ కష్టం ఇంకా పగవాళ్ళకు కూడా రాకూడదు అని నేను అనుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను. సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.